అటెన్షన్ ప్లీజ్. విజయవారి కళాఖండం మాయాబజార్ చిత్రంలో ఘటోత్కచుడిపై సూపర్ హిట్ పాట మీలో చాలామంది గుర్తుండే ఉంటుంది. పెళ్లికి వచ్చిన అతిథులకు వడ్డించడానికి పెద్ద ఎత్తున వండి వార్చిన భారీ వంటకాలను చూసి ఘటోత్కచుడు లొట్టలు వేస్తూ మురిసిపోతాడు. ఓ పాట అందుకుంటాడు. గారెలు, బూరెలు, అరిసెలు, లడ్డూలు, పోనీలు, జిలేబీలు, అప్పళాలు, పులిహోర, దప్పళాలు, పాయసాలు అన్నింటినీ ఓ పట్టుబడతాడు. వండి వడ్డించడానికి సిద్ధపరిచినవన్నీ ఆంఫట్ అయిపోగా రాక్షస బృందం మళ్ళీ ఆ పాత్రల్లో వంటకాల్ని ఇట్టే భర్తీ చేసేస్తుంది. యమభారీ వంటకాలకు అద్దం పట్టిన ఆ దృశ్యం ఎప్పటికీ మన మనసులో, కళ్ళలో నిలిచిపోతుంది. భారీ పరిమాణాల్లో అంతంత వంటకాలను ఇప్పుడు వండి వార్చడం మానవ మాతృలకు సాధ్యమేనా అని ఎవరూ సందేహించనక్కర్లేదు. తర్వాత సంగతి తర్వాత. ఎంతోమంది స్థాయికి మించి అట్టహాసంగా పెళ్లిళ్ళు, శుభకార్యాలు తలపెడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు పోటీ పడుతున్న రీతిగా గెస్ట్ లిస్టులు పెంచేసుకుంటున్నారు. లెక్కకు మిక్కిలి వంటకాలని బారులు తీరుస్తున్నారు. కందకు లేని దురద కత్తిపేటకెందుకు అనే చందంగా పెళ్లివారి అట్టహాస విందు వేడుకల్లో చాలామంది అతిథులు దిగ్భ్రాంతపరిచే స్థాయిలో వంటకాలని వ్యర్థం చేస్తుండడం దురదృష్టకరం. తినగలమా లేదా అన్న ఆలోచనే లేకుండా కనిపించినవన్నీ రకానికి 2-3 ప్లేట్లలో సర్దుకోవడం, కొద్దిగా రుచి చూసి వదిలేయడం, వడ్డించుకున్న దానిలో అత్యధికం పారబోయడం అవధులు ఎరుగని బాధ్యతారాహిత్యం. ఇంచుమించు ఎంతమంది అతిథులు భోజనానికి రావచ్చన్న సరైన అంచనా కొరవడి కొన్ని చోట్ల, గొప్పలకు పోయి చాలా చోట్ల ఎన్నో పెళ్లి విందుల్లో వంటకాలు భారీగా మిగిలిపోతున్నాయి. ఎంతో మంది ఆకలి తీర్చగల ఆహార పదార్థాలను వృధాగా పారబోస్తున్న ఉదంతాలెన్నో గుండెల్ని కలిచివేస్తున్నాయి. పంట పొలాల నుంచి వినియోగదారు చెంతకు చేరేదాకా వివిధ దశల్లో ఆహార దిగుబడులు ఎంతగా వ్యర్థమవుతున్నాయో తెలుసా? ఇండియాలోనే ఏటా 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృధాగా పోతున్నట్లు అంచనా. దేశంలో సగటున తలసరి ఆహార వృధా 55 కిలోలుగా నమోదైంది. ఆరుగాలం శ్రమించే రైతులు అప్పులు తెచ్చి, పెట్టుబడులు గుమ్మరించి, భారీ ప్రయాసాయాసాలతో పండించిన దానిలో 20% దాకా చేజేతులో పారబోసుకుంటున్నాం. గతంలో సరైన నిల్వ వసతులు కొరవడి, రవాణా సమయంలో లోటుపాట్లతో పెద్దగా ఆహార నష్టం వాటిల్లేది. కొన్నాళ్లుగా వృధా విన్యాసాలు, బడాయి పోకడలు పెచ్చిమీరి కోట్ల మంది కడుపు నింపగల తిండి చెత్తకుప్పలు పాలవుతోంది. ఇండియాలో ఏటా వృధా అవుతున్న ఆహారం ఏకాఏకి 37 కోట్ల మందికి పైగా అన్నార్తుల ఆకలి తీర్చగలదని గణాంకాలు చెబుతున్నాయి. ఆకలి సూచీలో ఇండియా 127 దేశాల్లో 105వ స్థానాన్ని అలమటిస్తోంది. మనకన్నా శ్రీలంక, బంగ్లాదేశ్ మెరుగ్గా ఉన్నాయి. ఇటువంటి దశలో కోట్ల మంది పొట్ట నింపగల ఆహారాన్ని నిర్లక్ష్యంగా, నిష్పూచీగా పారబోయడం కన్నా దారుణం ఉంటుందా? ఆహార వృధాలో 3 అగ్రశ్రేణి దేశాలు ఏమిటంటే ఇండియా, చైనా, అమెరికాల పేర్లే చెప్పాలి. అమెరికా ఏటా ఉత్పత్తి చేస్తున్న ఆహారంలో 40% దాకా వృధా అవుతోంది. ఆసియాలో ప్రధాన ప్రతినాయక పాత్ర ఇండియా, చైనాలదే. దేశీయంగా ఎంత ఆహారం ఏటేటా వృధాగా పోతుందో ముందే చెప్పుకున్నాం. చైనాలోనూ వ్యర్థమవుతున్న టన్నుల కొద్దీ ఆహార పదార్థాలతో 10 కోట్ల మంది వరకు ఆకలి తీర్చగల వీలుంది. ఆహార వృధా ఇండోనేషియాలో 20%గా, ఫిలిప్పీన్స్లో 50% దాకా నమోదవుతోంది. ఈ జాబితాలోంచి ఇండియా పేరు తొలగిపోవాలంటే ఎక్కడికక్కడ ఆహార వృధాను కఠినంగా, ఖచ్చితంగా అరికట్టడం ఒక్కటే మార్గం. ఆకలి మంటలు చల్లార్చే ఆహారాన్ని వృధా చేయడం పాపమని హైందవ సంస్కృతి చాటుతోంది. ఆహారాన్ని వృధా చేసిన వారు నరకానికి పోతారని సిక్కులు, బౌద్ధులు, జైనులు విశ్వసిస్తారు. పండించే ప్రతి గింజ సద్వినియోగం అయ్యేలా చూడాలంటే అసలు ఏం చేయాలి? ఆహార వృధా క్షమించరాని దారుణ నేరమన్న స్పృహ సామాజికంగా పెంపొందాలి. ఆ మేరకు స్పృహ ప్రతి ఇంట వ్యక్తం కావాలి. ఆ మేరకు స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు సైతం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించి చురుగ్గా అమలు పరచాలి. కంచంలో ఒక్క మెతుకును వృధా చేయరాదని పిల్లలకు చిన్నప్పటి నుంచే నేర్పాలి. నేటి బాలలు రేపటి బాధ్యతాయుత పౌరులుగా ఎదిగి సామాజిక స్పృహతో మసలే వాతావరణంలోనే కోట్ల టన్నుల ఆహారం వృధా కాకుండా ఎన్నో కోట్ల మంది ఆకలి మంటల్ని చల్లార్చగలుగుతుంది. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.